హైదరాబాద్ ఐటీ రంగం నిత్యం వేలాది మంది నూతన అభ్యర్థులకు ఆశలతో ఉన్నతమైన ఆశయాలతో వారికి ఉపాధి కల్పిస్తోంది. అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగంలో చేర్చుకునే సమయంలోనే ఉద్యోగ బాండ్లు బలవంతంగా రాయించుకుంటున్నాయి. శిక్షణ పేరుతో లక్షల రూపాయల పెనాల్టీలు విధిస్తూ ఫ్రెషర్ల భవిష్యత్తును అక్రమంగా బందీగా మారుస్తున్నాయి. ఉద్యోగ బాండ్లను కంపెనీలు ఆర్థిక వేధింపులకు, బలవంతపు శ్రమకు సాధనాలుగా మార్చడాన్ని భారత చట్టాలు అస్సలు అంగీకరించవు. తెలంగాణ హైకోర్టు ఇటీవల ఐటీ కంపెనీల దోపిడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కంపెనీలు బలవంతంగా వేతనాలు నిలిపివేయడం, అనుభవ ధృవీకరణ పత్రాలు అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఆపేయడం, అక్రమంగా భారీ మొత్తాలు డిమాండ్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉద్యోగుల రాజ్యాంగ హక్కులను కాలరాసే కంపెనీలకు న్యాయస్థానం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఐటీ రంగంలో కొత్త సంచలనం సృష్టించింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2019లో ఒక కంపెనీలో చేరాడు. యాజమాన్యం ఆయనతో విడతల వారీగా 52 నెలలు సుదీర్ఘ సేవ బాండ్ బలవంతంగా రాయించుకుంది. రోజుకు 12 నుంచి 15 గంటల అత్యంత సుదీర్ఘ పనివేళలు భరించలేక ఆయన 2023 ఆగస్టులో రాజీనామా సమర్పించారు. సంస్థ ఆయన రాజీనామాను ఆమోదించడానికి 5,90,000 రూపాయల బాండ్ పెనాల్టీ చెల్లించాలని తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఆయనకు రావాల్సిన చివరి నెల వేతనాన్ని ఆపేసింది. రిలీవింగ్ లేఖను నిలిపివేసింది. కోర్టును లేదా కార్మిక శాఖను ఆశ్రయించే హక్కు లేదంటూ బలవంతపు డిక్లరేషన్ తీసుకుంది. బాధితులు చివరకు తీవ్ర మానసిక ఆందోళనకు గురై నష్టపరిహారం చెల్లించి బయటకొచ్చి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. బాండ్ల పేరుతో సాగించే అనైతిక వసూళ్లను అక్రమ బందీ చర్యగా అభివర్ణించింది. భారత కాంట్రాక్ట్ చట్టం 1872 ప్రకారం నియామక బాండ్లు చట్టబద్ధంగా చెల్లుబాటు కావాలి అంటే సంస్థ ఉద్యోగికి తన సొంత ఖర్చులతో ప్రత్యేక శిక్షణ అందించి ఉండాలి. అలాగే బాండ్ కాలపరిమితి 1 నుంచి 3 సంవత్సరాల వరకు మాత్రమే పరిమితమై ఉండాలి. ఒకవేళ ఉద్యోగి నిర్ణీత కాల వ్యవధి కంటే ముందే రాజీనామా చేసినట్లయితే సంస్థ తనకు జరిగిన వాస్తవ నష్టాన్ని మాత్రమే పరిహారంగా కోరడానికి అర్హత కలిగి ఉంటుంది.